ఈ నెల 22న మనకి హనుమాన్ జయంతి అండి. ఈ హనుమాన్ జయంతి అంటే మే 22, 2025వ తేదీన మనకి అత్యంత పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి అండి. ఆంజనేయ స్వామి వారి వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షంలో దశమి తిథి శనివారం రోజున పూర్వభాద్ర నక్షత్రంలో వైద్యుతి యోగంలో మధ్యాహ్న కాలంలో అంజనాదేవికి జన్మించారని చెప్పేసి పరాశర సంహితలో చెప్పడం అయితే జరిగింది. ఇంతటి దివ్యమైనటువంటి రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకొని గనక స్నానం చేశారు అంటే జన్మల దరిద్రాలు పాపాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగేలాగా శనిదేవుడు అయితే దీవిస్తారండి. అలాంటి వాళ్ళ ఈ ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. వారి ఒంటికి దివ్య శక్తి వస్తుంది. స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకొని చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇది ఆంజనేయ స్వామి వారి జన్మదినం అండి. ఈరోజు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ నైవేద్యాన్ని పెట్టి ఏ కోరిక కోరినా సరే ఆ కోరికను ఆ స్వామివారు నెరవేరుస్తారండి. మరి హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారికి అత్యంత ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆంజనేయ స్వామిని హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క పుట్టినరోజు వేడుకనైతే చేసుకుంటారు. ఈ రోజు స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ నైవేద్యాన్ని సమర్పించినట్లయితే మీకు ఉన్నటువంటి ఎలాంటి కోరికైనా నెరవేరుస్తారు. అది ఏంటో మనం తెలుసుకుందామండి. ఆంజనేయ స్వామి వారికి అప్పాలు వడమాల అంటే 108 వడలతో వడమాల, గోధుమల ప్రసాదము, పులిహోర, పాయసము, కొబ్బరికాయ, అరటిపండు, దానిమ్మ పండు, వడపప్పు, పానకము, గారెలు వీటిల్లో మీరు ఏది నైవేద్యంగా పెట్టినా సరే ఆ ఆంజనేయ స్వామి వారు ఎంతగానో ఆనందించి మీ కోరికలను తప్పకుండా నెరవేరుస్తారండి. తీరని కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఈరోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామికి ఈ నైవేద్యాలలో ఏ ఒక్కటి పెట్టినా సరే మీకు తిరుగులేని రాజయోగం అయితే పడుతుందండి. అది ఎలాంటి కోరిక అయినా సరే నెరవేరుతుంది. ఇల్లు, కారు, ధనము, ఉద్యోగము, మధ్య మంచి భర్త, ఇట్లా మనకు ఎలాంటి కోరిక ఉన్నా సరే అది నెరవేరుతుంది. ఆంజనేయ స్వామి వారి పూజలో అత్యంత ముఖ్యమైనటువంటిదండి తమలపాకు లేనిది ఆ ఆంజనేయ స్వామి వారి పూజ అనేది పరిపూర్ణం కాదు. ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో ఎందుకు పూజిస్తారో పురాణాలలో ఇట్లా చెప్పడం జరుగుతుందండి. ఇది వింటే చాలు మీ జన్మల పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించినటువంటి వాళ్ళందరికీ కూడా సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదండి. ఆ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు పూజ చేయడానికి ఒక కారణం అయితే ఉంది. అది ఏంటండి, ఒకసారి సీతమ్మ తల్లి అందించేటువంటి తమలపాకు చిలుకలను సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరామునితో ఇట్లా చెప్పడం జరుగుతుంది. స్వామి, ఏమిటిది, మీ నోరు ఎందుకు అంత ఎర్రగా అయ్యింది అని అడగడం జరుగుతుంది. దానికి శ్రీరాముల వారు ఇలా చెప్పారు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి వాళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చారంట. సో స్వామివారు ఎక్కువగా తమలపాకుల తోటలోను కదిరివరం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తూ ఉంటారనేసి చెప్పడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి రుద్ర సంబోధులు. తమలపాకులు శాంతినిస్తాయి కాబట్టి తమలపాకులతో పూజించడం వలన ఏంటంటే మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరొక పేరేంటండి అంటే నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజ చేయడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుందండి. లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారికి త్వరగా ఎదుర్కొనే గుణం లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల హారం వేస్తే మంత్ర సంబంధమైన పీడలు అనేవి తొలగిపోతాయి. స్వామికి తమలపాకుల హారం వేయిస్తే సంసారంలో సుఖం అనేది లభిస్తుంది. స్వామివారికి తమలపాకుల హారాన్ని వేసినట్లయితే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదగడం జరుగుతుంది. వ్యాపారం చేసే సమయంలో నష్టాలు కనుక వస్తూ ఉన్నట్లయితే స్వామికి తమలపాకుల హారం వేయించి తమలపాకులు పళ్ళు దక్షిణ సమేతంగా వేస్తే వ్యాపారం అయితే బాగుపడుతుందండి. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారం వేస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తులుగా మారడం అయితే జరుగుతుంది. శనీశ్వరుని దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల వేస్తే శనీశ్వర అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కానటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు స్వామివారికి తమలపాకుల మాల వేసి ప్రసాదంగా స్వీకరిస్తే అన్ని
తీరుతాయండి. సుందరకాండ పారాయణ చేసి స్వామికి తమలపాకుల మాల వేస్తే అన్ని కార్యాలలో విజయం అయితే సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసాను చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని గనక వేసినట్లయితే పరమాత్ముని యొక్క అనుగ్రహం కలుగుతుంది. వాద వివాదాలలో బయటపడాలి అంటే స్వామివారిని ప్రార్థించి తమలపాకుల హార ప్రసాదాన్ని స్వీకరిస్తే జయం మీదే అవుతుంది. తమలపాకు తాంబూలదాలంతో గంగాదేవి సంతృప్తి పడుతుందండి. హనుమాన్ జయంతి రోజున ముఖ్యంగా తమలపాకులతో మాలన చేసి ఆంజనేయ స్వామి వారికి వేయడం జరుగుతుంది. అనంతరం తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. భక్తులు దీన్ని మహాప్రసాదంగా స్వీకరించి తింటారు. ఇక ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు 2 తమలపాకులు వక్క ఉంచి స్వామివారి శక్తి కొలది పూజించి దీపాన్ని వెలిగించాలండి. తర్వాత తారక మంత్రాన్ని జపించాలి. అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇలా అనే తారక మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 3 సార్లు జపించి పూజ అనంతరం ఆ 2 తమలపాకులను తాంబూలంలాగా ప్రసాదంలాగా స్వీకరించి తినాలండి. ఇట్లా ఎవరైతే ఈరోజు స్వీకరిస్తారో వారి ఒంటిలో ఉన్న దరిద్రం 1 గంటలో తొలగిపోతుంది. వారి శరీరానికి నూతన శక్తి వస్తుంది, చక్కని ఆరోగ్యం లభిస్తుంది. అలాంటి వాళ్ళకి ఆయుష్ కూడా పెరుగుతుంది. భూత ప్రేత పిశాచ బాధలు వారిని బాధించవు. వారి ఒంటిలో ఉన్న అన్ని రకాల చెడు శక్తులను ఆ ఆంజనేయ స్వామి తీసేస్తారు. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఇట్లా తమలపాకులను ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు ఉంచి తప్పక తినాలండి. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించామనుకోండి, సకలాభిష్టాలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామి సీతారాముని దాసునిగా, రామ భక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడేటువంటి దేవుడు. ఆంజనేయ స్వామి వారి దేవాలయం లేనటువంటి ఊరు ఉండదు. మన దేశంలో రామాలయాల కంటే కూడా ఆంజనేయ స్వామి వారి విగ్రహాలే ఎక్కువగా ఉంటాయండి. ఆంజనేయ స్వామి వారిని పూజించిన వారు ఉండరు. ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే సకల శక్తులు వస్తాయని చెప్తారు. రామకార్య సిద్ధి కోసం శివుడే హనుమంతునిగా వ్యవతరించారని చెప్పడం జరుగుతుంది. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయనని పూజిస్తే సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. ఏ ఇంటిలో అయితే భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని పూజిస్తారో ఆ ఇంటిలో హనుమ ప్రభావం వలన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పాండవులు హనుమంతుడిని సేవించి విజయం పొందినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారిని సేవించేటువంటి వారికి భోగ భాగ్యాలు కలుగుతాయి, సకల కోరికలు నెరవేరుతాయి. మీ భూమి మీద అన్ని సుఖాలు అనుభవించడం జరుగుతుంది. హనుమాన్ జయంతి రోజున ముఖ్యంగా సంతానం లేనటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామిని కొలిచిన తప్పక సంతానం అయితే కలుగుతుందండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనటువంటి వాళ్ళు స్వామిని కొలిస్తే అన్యోన్యత అయితే పెరుగుతుంది. అప్పులతో బాధపడేటువంటి వాళ్ళు ఆ ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే అప్పులు తీరి సకల సంపదలు కలుగుతాయి. ఉద్యోగం లేని వారికి దోషాలు తొలగిపోయి మంచి ఉద్యోగం కూడా కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలు కలిగేలాగా దీవిస్తారు. రాజకీయ నాయకులకు పదవీ గండాలు తొలగిపోయి పదవి లభించడం జరుగుతుంది. ఎవరైతే హనుమాన్ జయంతి రోజున స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించిన సకల కోరికలు నెరవేరడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి 5 అంటే చాలా ఇష్టం అండి. దేవాలయ ప్రదక్షిణం కూడా 5 సార్లు చేస్తే చాలా మంచిది. పుష్పాలు సమర్పించిన, తాంబూలం సమర్పించిన 5 సంఖ్యగా ఉండేలాగా చూసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి పుష్పాలలో పారిజాతము, తామర, జాజి, మల్లె, నందివర్ధనము, ఎర్రగన్నేరు, మందారము, కనకాంబరాలు, జిల్లేడు పువ్వులు అమితం ఇష్టం అండి. అదేవిధంగా ఆకుల్లో తమలపాకు, మారేడు ఆకు, తులసి ఆకు, ఉసిరి ఆకు, గరిక, మామిడి, ఉత్తరేణి, మర్రి ఆకులు అంటే చాలా ఇష్టం అండి. ఇక పండ్ల విషయంలో అరటి, మామిడి, ఖర్జూరము, రేగి, నేరేడు, ద్రాక్ష, దానిమ్మ, కొబ్బరికాయ, నిమ్మ, పనస అంటే చాలా స్వామివారికి ఇష్టం. పువ్వులు కానీ, పత్రాలు కానీ, పళ్ళు కానీ 5 సంఖ్యలో హనుమాన్ జయంతి రోజున స్వామివారికి సమర్పించినట్లయితే సకలాభిష్టాలు నెరవేరుతాయి. ఉద్యోగం రానటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది, సంతానం కలుగుతుంది. పెళ్లి ఆలస్యమయ్యేటువంటి వాళ్ళకి త్వరగా అవుతుంది. హనుమాన్ జయంతి రోజున స్వామివారికి ప్రదక్షిణాలు చేసినట్లయితే భూత ప్రేత పిశాచ బాధలు అనేవి, రోగ బాధలు
అనేవి తొలగిపోయి సకలైశ్వర్యాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి ఈ ఒక్క పేరును స్మరిస్తే చాలండి. బుద్ధి, శరీర బలము, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం, చురుకుదనం అనేవి కలుగుతాయి. పిల్లలు పరీక్ష సమయంలో ఆంజనేయ స్వామి వారి నామాన్ని ఒక్కసారి మన మనసులో తలుచుకుంటే చాలండి, వాటికి దివ్య శక్తులను ప్రసాదిస్తారు, భయాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని ఇస్తారు, వారిని విజయ పదంలో నడిచేలాగా చేస్తారు. ఆ ఆంజనేయ స్వామి వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సు నుంచి అవతరించారు. అందువల్లనే సర్వదేవతా స్వరూపునిగా కీర్తించడం అయితే జరుగుతుంది. ఆ ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదము వెంటనే కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని ఆరాధించామనుకోండి, దీర్ఘాయుషు కలగడం ఖాయం. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి వారి భక్తులను మించిన అదృష్టవంతులు భూమి మీద లేరు. జగన్మాతకు కుంకుమ అంటే ఎంత ఇష్టమో ఆంజనేయ స్వామి వారికి సింధూరం అంటే కూడా అంత ప్రీతికరమైనటువంటిదండి. సింధూరంతో స్వామిని పూజించిన, విగ్రహానికి పూసిన త్వరలో వారికి ఆంజనేయ స్వామి ప్రసన్నులు అవుతారని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది. అలాంటి వారి కోరికలు తక్షణము నెరవేరి వారు చేసేటువంటి ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. సమస్త బాధలు తొలగిపోతాయి. ఎవరైతే హనుమాన్ జయంతి రోజున ఆ ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, అలాంటి వారికి శని బాధలు అనేవి ఉండవండి. శని పీడ వల్ల బాధపడేటువంటి వాళ్ళు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించినట్లయితే ఎలాంటి శని బాధలు ఉండవు. శనివారము ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు. ఆ రోజు ఎవరైతే ఆ ఆంజనేయ స్వామి వారిని పూజించి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో వారి యొక్క కోరికలు అనేవి నెరవేరడం జరుగుతుందండి. స్వామి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటిలో ఆంజనేయ స్వామి వారి యొక్క పటం ముందు ఎర్రని ప్రమిదలో జిల్లేడు ఒత్తులు వేసుకుని నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే కోరిన కోరికలు, దీర్ఘాయువు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయండి. అలా కనుక మనం చేసినట్లయితే ఏవైనా సరే పనుల్లో ఆటంకం ఏర్పడితే ఆటంకాలు తొలగి విజయం కలుగుతుంది. ఈ రోజున ఆకు పూజ చేసుకోవడం అనేది చాలా విశిష్టమండి. అదేవిధంగా ఈరోజు ఒక్క మాట మనసులో చెప్పుకుంటే చాలు, భోగభాగ్యాలు కలుగుతాయి, సకలైశ్వర్యాలు కలిగి జన్మ జన్మల పాపాలనేవి తొలగిపోతాయి. ఆ మంత్రం ఏంటండి? ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని 3 సార్లు మన మనసులో కనుక చెప్పుకున్నట్లయితే అన్ని శుభాలే కలుగుతాయి. ఇక ఈరోజు సింధూరాన్ని నిదుటిన ధరించి ఈ మంత్రాన్ని 108 సార్లు కనుక జపించినట్లయితే వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలగడం జరుగుతుంది. అన్ని పనుల్లో విజయం కలిగేలాగా ఆ ఆంజనేయ స్వామి వారు దీవిస్తారు. ఆంజనాదేవి స్వామివారికి సింధూరం అంటే ఇష్టం కాబట్టి ఈరోజు సింధూరపు రంగులో ఉన్నటువంటి దుస్తులను ధరించుకొని అలానే ఆ దుస్తులను స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిదండి. ఈ విధంగా చేస్తే ఆ స్వాములు ప్రసన్నులు అవుతారు. అలానే భక్తులు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారనే విశ్వాసం. ఇక ఈరోజు హనుమంతుని ఆలయానికి వెళ్ళిన ఆయన దర్శించుకుని అక్కడ ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి. అంతేకాదు వీలైతే మ్యాక్సిమం హనుమాన్ చాలీసాను ఒక 11 నుంచి 23 సార్లు పఠించడానికి ప్రయత్నించండి. మరి ముఖ్యంగా ఇలా ఎవరైతే చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. హనుమాన్ జయంతి రోజున దేవాలయాలకు వెళ్ళి మీ కుడి చేతి బొటన వేలితో సింధూరం తీసుకుని సీతాదేవి పాదాల వద్ద రాయడానికి ప్రయత్నించండి అవకాశం ఉంటే. ఇలా చేయడం వలన ఏంటంటే మీ కోరికలు తీరేటువంటి అవకాశం ఉంటుందండి. తిరుగులేని రాజయోగం పడుతుంది. అలానే మనం అసలు ఈ విషయానికి వస్తే ఏంటంటే ఈరోజు ఉదయం కనుక స్నానం చేసేటువంటి నీటిలో బకెట్లో చిటికెడు నల్ల నువ్వులను వేసుకుని కనుక స్నానం చేస్తే వారి ఒంటిలో ఉన్నటువంటి చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఇదంతా కూడా తొలగిపోయి వారికి పోతాయండి. వారికి ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి దివ్య శక్తులు రావడం అనేది జరుగుతుంది. దోషాలు, పాపాలు ఇవన్నీ తొలగిపోతాయి. వారు పట్టిందల్లా బంగారంగా మారుతుందండి. అయితే ఈ స్నానం అనేది తెల్లవారుజాము నుండి సూర్యోదయమైన 2 గంటల లోపు ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకంటే వైశాఖ మాసంలో ఈ సమయంలో జలంలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఈ సమయంలో స్నానం చేసేటువంటి వారికి పాపాలను పోగొడతాయి. అందుకే సూర్యోదయమైనటువంటి 2 గంటల నుంచి 24 నిమిషాలలోపు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ రోజున ఈ విధంగా స్నానం చేయడానికి ప్రయత్నించండి. ఇక ఎంతో పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి రోజున ఈ విధంగా కనుక చేసినట్లయితే విశేష ఫలితం కలుగుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోకి హనుమాన్ జయంతికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది నాకు
చాలా సపోర్ట్గా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చూస్తున్నట్లయితే మీకు నచ్చితే లైక్ చేయడం వలన ఏంటంటే ఇన్ఫర్మేషన్ 10 మందికి పాస్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.